జీ న్యూస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. వాహన మిత్ర కార్యక్రమం శనివారం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట తిరువినాథ్, ఆర్టీఓ చందన, వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఇమ్మడి కాశీనాథ్, కృష్ణారావు, మొద్దు వెంకటరెడ్డి, కాకర్ల శ్రీనివాసులు, జవాజీ రామాంజన్ రెడ్డి, బొగ్గు శేఖర్ రెడ్డి, మట్టం వెంకటేశ్వర్లు, నాని కొండయ్య యాదవ్, కొప్పుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇదే కాకుండా స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో మహిళలకి ఖర్చులు తగ్గించాలా, వాళ్ళ భారం తగ్గించాలా అన్న ఉద్దేశంతో మంది పైచలకు ఉద్యోగాలు ఇప్పటి వరకు కల్పించారు. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట చెప్పామో ఆ మాట కట్టుబడి పనిచేయబోతా ఉన్నాం. అందుకని ఈరోజు మీరు కూడా చూడండి, జిల్లాలో 2వ అత్యధిక ఎక్కువ స్థాయిలో మన నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకి ఈరోజు ఈ యొక్క పథకం వర్తించేలా చేశామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నారు. 1831 మంది ఆటో డ్రైవర్లకి ఈ పథకాన్ని ఈరోజు మనం తీసుకొని వస్తా ఉన్నాం. వీళ్ళల్లో 526 మంది ఎస్సీలు, 361 మంది బీసీలు, యాదవులు, బీసీఏలు 236 మంది, రెడ్డీస్ 182 మంది, బీసీపీలు 179 మంది, బీసీఈలు 166 మంది, కలిసి మొత్తం 1831 మందికి ఈరోజు లబ్ధి చేకూరేలా చేస్తా ఉన్నాం. సుమారు 2,74,00,000 రూపాయల డబ్బులు ఈరోజు మన అకౌంట్ లో జమ పెడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మీరు కూడా గమనించండి. ఇది కాదు, వీటితో పాటు మన ప్రాంతం కూడా ఒక స్వర్ణయుగంగా ప్రయాణం కాబోతుందనే దానికి రేపు డిసెంబర్ నుంచి ఆరంభం కాబోతా ఉంది. మన అందరి కళల సాకారమైనటువంటి మార్కాపురం జిల్లా అని ఈ సందర్భంగా ఏ ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం కూడా మీరేదో స్త్రీశక్తి పథకం వల్ల నష్టపోయినామనేటువంటి అధైర్యంతో మీరు ఉండద్దు. రేపు మన జిల్లా అవుతుంది. మన జిల్లా అయిన తర్వాత మీ అందరి బతుకులలో బ్రహ్మాండమైనటువంటి వెలుగులని రాబోతా ఉన్నాయి. కొన్ని వేల మంది రోజుకు మన పట్టణానికి వస్తారు. మన పట్టణంలో అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు కానీ, కొనుగోలు కానీ, మంచి చెడు అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆటో కూడా రేపు మన జిల్లా అయినటువంటి మీకు న్యాయం జరగడం 100% తథ్యం. కాబట్టి మీరు ఏ ఒక్క కుటుంబం కూడా అదే విధంగా ఉండద్దని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.